మంచి మాట మనిషిని మార్చేస్తుంది. మనిషిని మారిస్తే వాడు దేవుడైపోతాడు. మంచి మాట లేకుండా నువ్వు అన్నం పెట్టావు, శరీర బలంతో వాడు చెయ్యకూడని పని చేయడానికి వాడు సిద్ధపడచ్చు. అప్పుడు నువ్వు పెట్టిన అన్నం ఉపకారానికి పనికి రాకపోవచ్చు. కానీ చెప్పిన మంచి మాట మాత్రం తప్పకుండా మంచి కొరకే పనికొస్తుంది. వాడు దుర్మార్గుడై విడిచిపెట్టాడు, నీ దోషం ఏం లేదు అందులో. కానీ చెప్పగా 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 ఎప్పటికైనా పనికొస్తుంది. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు. బోధ గురించి చెప్తూ ఆయన అన్నారు, ఒకానొకప్పుడు ఒక దొంగ ఒక రాజుగారి ఇంట్లో కన్నం వేయడానికి వెళ్ళాడు. ఆయన అనుకున్నాడు బాగా చీకటి పడిపోయింది కదా, రాజు రాణి పడుకుంటారనుకుని ఆ గదిలోకి వెళ్ళాడు. రాజుగారు రాణిగారు ఇంకా తెలివిగా ఉండి మాట్లాడుకుంటున్నారు. రాణిగారు అంటోంది, ఒక్కతే కూతురు కదా, మన ఇంటికి ఎవరల్లుడుగా వస్తాడో అతనికే రాజ్యం అంతా ఇచ్చేయాలి కదా, మంచి పిల్లాన్ని చూసి మన అమ్మాయికి ఇచ్చి చేద్దాం, అంత అందాల రాశి కదా మన కూతురు అని అంటే భర్త అన్నాడు, అవును, కానీ ఎవరికిచ్చి మన అమ్మాయిని పెళ్లి చేస్తానన్నా ఉత్తరోత్తర అంతా వాడికే చెందుతుందని మంచివాడిలా ప్రవర్తిస్తాడు ప్రతివాడు. కాబట్టి నేనేం చేస్తానో తెలుసా, సర్వసంగ పరిత్యాగం చేసిన వాడు ఉంటాడే అలాంటి వాడిని ఒకడిని చూస్తాను, చూసి పిల్లనిస్తాను. ఆయన ఏదో అన్నాడు మాట వరుసగా ఆ మాట. ఇది ఆ దొంగ విన్నాడు. వాడనుకున్నాడు అని రేపు ఈశ్వరుడికి అటువంటి మంచి పిల్లాడొకడు దొరకాలి అని కోరుకుని మన ఇద్దరం కలిసి గుడికెడదాం నీలకంఠేశ్వరాలయానికి. అలాగే అందావిడ. వీడనుకున్నాడు, ఇప్పుడు నేను ఇక్కడ వజ్రాలు వైడూర్యాలు దొంగిలించడం ఎందుకు, ఈ రాజ్యమే నాదైపోతుంది. రేపు నేను ఏ కోరిక లేని వాళ్ళ ఏదో తెల్లటి బట్టో లేకపోతే ఏ రంగు బట్ట కట్టుకుంటే లోకం ఇంకా ఆయన ఏ హింస చెయ్యడని నమ్ముతుందో అటువంటి బట్ట ఒకటి కట్టుకుని గుడి మెట్ల మీద కూర్చుంటాను. కూర్చుంటే రాజుగారు అటుగా వచ్చి, కుర్రాడు ఇలా ఉన్నాడు, మంచి బాగున్నాడు అనుకుని ఒకవేళ నన్ను అల్లుండి చేసేసుకుంటే అంతా నాదైపోతుంది కదా, గొడవ వదిలిపోతుంది అని వాడు అలాంటి బట్ట కట్టుకుని గుడి మెట్ల మీద కూర్చున్నాడు. రాజు రాణి అలా వెళ్ళిపోతూ నిజంగా వాడిని చూసి, అబ్బాయి ఎంత బాగున్నాడో, బలాఢ్యుడు, కండలు తిరిగి ఉన్నాడు, మంచి తేజోవంతుడు, వీడికి పిల్లనిస్తే బాగుంటాడు అని, ఏమాయ్ నీకు పిల్లనిస్తాం మా అమ్మాయిని చేసుకుంటావా, నేను మహారాజుని. వాడు ఒక్కసారి ఆ బట్ట కట్టుకోగానే వాడు అటువంటి భావనతో అక్కడ కూర్చోగానే వాడికి అనిపించింది, నటన చేద్దామని కూర్చుంటేనే పిల్లనిస్తున్నారే, నిజంగా నేను ఇటువంటి భావనతోనే ఉండిపోతే నేను ఏది పొందుతానో అనుకుని నాకు ఏమీ అక్కర్లేదని వాడు నిజంగా అన్ని విడిచిపెట్టేశాడు. కాబట్టి బోధ ఒక మాట మార్చేస్తుంది మనిషిని. సాధారణంగా వాహనము అనేటటువంటివి, ఆయుధాలు అనేటటువంటివి దేవతలందరికీ ఉంటాయి. వాహనము గమనమునకు వాడబడేటటువంటి సాధనం. అటువంటి వాహనం ఎక్కి వారు కదులుతారు. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. వాహనం లేకపోతే, ఒకవేళ వాహనమును ఆయన ఏ కారణం చేతనైనా అధిరోహించకుండా వెళ్ళవలసి వస్తే ఆయన అటువంటి వేగంతో వెళ్ళలేనివాడా, ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే ఆయన అక్కడికి వెళ్ళలేనివాడా అన్న ప్రశ్న వేస్తే, అసలు ఆయన వెళ్ళడానికి అని వేరే చోటు ఉన్నవాడు కాడు కదండి. నిన్న మీకు కైలాసవాసి అన్న నామం గురించి చెప్తూ నేను చెప్పాను, ఆయన అంతటా వ్యాప్తమై ఉంటాడు అని. అప్పుడు ఆయనకి అసలు వెళ్ళవలసిన అవసరం ఏముంది? అంతటా ఉన్నవాడు ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచే వ్యక్తమవుతాడు. అసలు ఆయనకి వాహనము యొక్క అవసరము లేనే లేదు. యథార్థంగా మాట్లాడితే పోని ఉంచుకున్నాడు, అలా ఉంటుంది వాహనం. అప్పుడప్పుడు దాని మీద ఎక్కి తిరుగుతాడు, మీకేమిటి అభ్యంతరం? విహారమునకు వెళతాడు. ఒక స్థూల రూపంతో పార్వతీ సహితుడై వృషభారూఢుడై ఆయన అసుర సంధ్య వేళలో ఆకాశ మార్గంలో తిరుగుతూ శ్రీశైల పర్వతం మీద దిగుతారు అని ఒక నానుడి. కాబట్టి ఇప్పుడు ఒక వాహనము విహారము కొరకు ఉన్నది, అభ్యంతరం ఏముంది అందులో? లేదు. వాహనం అనేటటువంటిది ఒక ఐశ్వర్యమునకు చిహ్నం. వాహనము ఒక యోగం కదండి లోకంలో. ఆయనకు ఒక వాహనం ఉంది, అదొక మర్యాద. ఆ వాహనమునకు మళ్ళీ ఒక స్థాయి ఉంది, అదొక మర్యాద. సైకిల్ ఉన్నవాడి కన్నా స్కూటర్ ఉన్నవాడికి ఉండే గౌరవం వేరు.
స్కూటర్ ఉన్నవాడి కన్నా కారు ఉన్నవాడికి ఉండే గౌరవం వేరు. కారున్నవాడి కన్నా కారులో ఒక పెద్ద పడవంత కారున్నవాడికి ఉండే గౌరవం వేరు కదూ. శివుడు, విష్ణువు, ఇతర దేవతా స్వరూపములు ఎక్కి వెళ్ళేటటువంటి వాహనములు కూడా అటువంటి స్థాయి కలిగినవేనా? దానికి ఏమైనా ప్రత్యేకత ఉంటుందా అంటే, మనకి మహాభారతం అనుశాసనిక పర్వంలో ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తారు. పార్వతీదేవి అడిగింది పరమేశ్వరుణ్ణి, ఇన్ని వాహనములు ఉన్నాయి కదా, నువ్వు దేన్నైనా అధిరోహించచ్చు, నువ్వు ఎందుకు వృషభ వాహనం ఎక్కుతుంటావు అని అడిగింది ఆవిడ. అంటే ఆవిడికి తెలియక అడగదు, లోకమునకు ప్రకాశింప చేయడం కోసమని ఆవిడ ప్రశ్న వేస్తూ ఉంటుంది. వేస్తే అక్కడ శంకరుడు ఒక మాట చెప్పాడు, నేను వృషభ వాహనమునే అధిరోహించి తిరుగుతాను. కారణం ఒకటి ఉంది. ఒకానొకప్పుడు నేను హిమవత్ పర్వతం మీద కూర్చుని తపోనిష్ఠాగరిష్ఠుడనై ఉండగా అక్కడికి కొన్ని గోవులు వచ్చి నా తపస్సుకి కించిత్ విఘ్నమును కలిగించినట్లుగా ప్రవర్తించాయి. ఒక దూడ పాలు తాగుతోంది, దాని నోటిలోకి చేరినటువంటి నురుగు గాలికి రీగి నా మీద పడింది. అప్పుడు అది ఎంగిలి కదా, నా మీద పడితే నాకు కించిత్ కోపం వచ్చి నేను అలా ఎర్రగా చూశాను. నా కంటి రంగు ఎరుపు రంగు వెళ్ళి ఆవు మీద పడ్డం వల్ల కొన్ని గోవులు ఎరుపు రంగు గోవులు అయ్యాయి. నిజంగా శంకరుడు గోవుల వంక అలా కోపంగా చూసి గోవుల్ని బాధ పెట్టేవాడైతే ఇంకా ధర్మం అన్న మాటకు అర్థం లేదు. కాదు, ఆయన ఎందుకు చేశాడా పని అంటే, గోవులలో కొన్ని గోవులకు మళ్ళీ విశిష్ట స్థానం ఇవ్వాలనుకున్నాడు. అందుకని ఆ ఎరుపు రంగు కలిగినటువంటి గోవు కపిల గోవు అయింది. అందుకే ఒంటి మీద కించిత్ ఎర్రటి మచ్చ ఉన్నా సరే ఆ గోవు చాలా శ్రేష్టమైనటువంటి గోవు. దాన్ని కపిల గోవు అంటారు. అది ఎరుపు అన్నప్పుడు పూర్తి ఎర్రగా కుంకుమ రంగులో ఉండడం అవకాశం ఉండదు. నలుపు ఎరుపు కలిస్తే ఎలా ఉంటుందో అటువంటి ఎరుపుని కపిలవర్ణము అంటారు. అటువంటి రంగు కలిగిన గోవులు లోకంలో తయారయ్యాయి. అప్పుడు బ్రహ్మగారు వచ్చి నన్ను వేడుకుని ఒక మాట అన్నాడు, ఈశ్వరా మీకు తెలియని విషయం కాదు, పాల విషయంలో ఎంగిలి అన్న మాట లేదు. దూడ తాగినా ఆ పాలు ఎంగిలి కావు. కాబట్టి మీరు ఎందుకు కోపగించారు అని అడిగాడు. నేను ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాను. ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే, ఇదిగో ఈ గోవులలో ఆ ఎరుపు రంగు కలిగిన గోవులు ఇప్పుడు శ్రేష్టతమములయ్యాయి. అటువంటి ప్రాణిని మళ్ళీ గోవులలో ఉత్కృష్టతను ఏర్పాటు చేయడం కోసం నేను అలా చూశాను. బ్రహ్మగారు సంతోషించి పరమేశ్వరుడి దగ్గరికి తీసుకొచ్చి ఒక ఎద్దుని బహూకరించాడు. ఆ ఎద్దుని స్వీకరించి ఆనాటి నుంచి ఆ ఎద్దుని నేను రెండుగా వాడుకుంటున్నాను. ఒకటి అదే నా పతాకం మీద ఉంటుంది, ఆ ఎద్దు మీద కూర్చుని నేను ప్రయాణం చేస్తూ ఉంటాను. ఇది బాహ్యంలో ఎద్దు మీద కూర్చుని ఆయన తిరుగుతాడు వరకు బాగుంటుంది. కానీ నిజంగా మన దృష్టితో లౌకికమైన దృష్టికోణంలో ఆలోచించినప్పుడు ఆయన కన్నా వేగవంతమైన సాధనాలు మనకు ఉన్నట్లు అవుతుంది కదండి. శంకరుడికి లేవు, మనకే ఉన్నాయి. ఆయన కన్నా వేగంగా వెళ్ళు. ఎద్దు మనం వెళ్ళినంత వేగంగా వెళ్ళదుగా, మన సాధనాలు వెళ్ళినంత వేగంగా వెళ్ళదుగా. అంతేనా దాని అర్థం? కాదు. ఎద్దుని వృషాంకో అని కదా ముందు, ధ్వజమునందు గుర్తుగా కలిగినవాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, వృష శబ్దము వర్షించడానికి మంగళప్రదమైనటువంటి దృష్టికోణమునకు, తాదాత్మ్యత కలిగినటువంటి దృష్టికి, శత్రు సంహారము చేయగలిగిన దృష్టికి, మిత్రులను ఉద్ధరించగలిగిన దృష్టికి అది ఒక సంకేతముగా నిలబడుతుంది. అందుకే ఏ కోరిక అన్నది కాదు, మీరు ఏ కోరిక కోరండి, ఆయనకి తీర్చలేనిది అన్నది లోకంలో లేదు. ఆయన ఏ కోరిక అయినా తీర్చగలడు. ఎందుకని? ఆయన భగవాన్, ఆయన సాక్షాత్ భగవానుడు. కాబట్టి ఆయన సృష్టి చెయ్యగలడు, స్థితి చెయ్యగలడు, లయ చెయ్యగలడు. అటువంటి వాడు మీరు కోరుకున్నటువంటి ఒక కోరికని తీర్చలేని వాడని ఎందుకు అనుకుంటున్నారు? ఏ కోరికనైనా ఆయన తీర్చగలిగినటువంటి వాడై ఉంటాడు. ఇప్పుడు ఈ మాట ఆయన కితాబు కొరక, ఆయనంత గొప్పవాడని చెప్పుట కొరక కాదు. నువ్వు ఆశ్రయించడంలో నిబద్ధతను పొందు. నువ్వు అక్కడా ఇక్కడా తిరగడం కాదు,
నువ్వు ఈశ్వరుణ్ణి గట్టిగా పట్టుకుంటే ఈశ్వరుడు వేరొకరి రూపంలో నీకు ఉపకారం చేస్తాడు. నువ్వు పట్టుకోవలసింది ఈశ్వరుణ్ణే. అది ఏ కోరిక అవని, అది తీరడము అన్నది ఎవరి వల్ల జరుగుతుంది? ఒక్క ఈశ్వరుడి వల్లే జరుగుతుంది. అది సాధ్యాసాధ్యములన్న మాట ఏమీ ఉండదు ఆయనకి. ఒకసారి కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి పరమాచార్య స్వామి వారు నిరూపించి చూపించారు. ఆయనకి ఒక అంత్యవాసి ఒకరు ఉండేవారు. ఆయన ఇంకా అసలు ఆయనకి ఈశ్వరుడు కూడా లేడు. ఆయన ఇప్పుడు చంద్రశేఖర 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 అంటుండేవారు. అంత భక్తి పరమాచార్య స్వామి వారంటే. ఆయన బాగా పెద్దవారు అయిపోయారు. పరమాచార్య స్వామి వారు కాదు, ఆయన అంతేవాసి. పెద్దవారై పరమాచార్య స్వామి వారు కూడా పెద్దవారు అయిపోయారు. అప్పటికి పెద్దవారైపోయి ఆయన సహస్ర చంద్ర దర్శనోత్సవం లాంటి ఉత్సవం ఒకటి చేసుకుంటున్నారు. వయస్సు ఒక స్థితిని దాటిన తరువాత చేసుకునే ఉత్సవాన్ని. అది చేసుకునేటప్పుడు ఏమైందంటే ఎలా చేసుకోవాలి, ఏ ఏ కార్యాలు చెయ్యాలి, ఇవన్నీ కాగితం మీద ఇలా ఇలా చేసుకోండి అని వ్రాసి ఇచ్చినది పరమాచార్య స్వామి. అలాగే చేయించుకుంటున్నారు ఆయన. చేయించుకుంటుండగా అకస్మాత్తుగా రెండవ రోజు మరి భార్య గారు కోమాలోకి వెళ్ళిపోయారు. ఆవిడ మధుమేహంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను ఇప్పుడు చదివినటువంటి విషయాలు. ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇప్పుడు తండ్రి గారి ఉత్సవం ఎలా పూర్తవుతుంది? కష్టం కదా. కాబట్టి కొడుకు చెన్నై నుంచి విమానంలో బయలుదేరి హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ పక్కన ఏదో ఒక చిన్న పల్లెటూరులో అప్పటికి ఆయన సంచారం చేస్తున్నారు పరమాచార్య స్వామి. అక్కడ ఉన్నారు. అతను ఒక కారులో తెల్లవారుజాము వేళటికి అక్కడికి చేరుకున్నాడు. పరమాచార్య స్వామి వారు విశ్రాంతిలో ఉన్నారు. ఉండమన్నారు శిష్యులు. తెల్లవారుజాము సమయంలో 3:30-4 మధ్యలో వారు లేచి దర్శనం ఇచ్చారు. ఏమైందని అడిగారు. ఇలా ఇలా జరిగింది, అమ్మ కోమాలోకి వెళ్ళిపోయింది, నేను మీ అనుగ్రహం కోసం వచ్చాను. అమ్మ లేకపోతే ఇప్పుడు ఉత్సవం జరగదు కదా, మీరే అనుగ్రహించాలి. ఖచ్చితంగా 4:30 అయింది తెల్లవారుజామున సమయం. పరమాచార్య స్వామి ఒక్కసారి పద్మాసనం వేసుకుని ధ్యానం చేశారు. ధ్యానం చేసి కొంచెం పంచదార తీసి పొట్లం కట్టించి, నువ్వు వెళ్ళి ఇది మీ అమ్మగారి నోట్లో వెయ్యి, మీ అమ్మగారు బతుకుతారన్నారు. అంటే ఆయన అన్నారు, నేను వెళ్ళే వరకు అమ్మ ఉంటుందా ఈ పంచదార వేయడానికి అన్నారు. ఉంటారు మీ అమ్మగారు. నువ్వు ఎలా పెడతావు చెన్నై అంటే? హైదరాబాద్లో 7:30కి విమానం ఉంది, కానీ అందుతుంది అని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే నేను వెళ్ళలేను హైదరాబాదు 7:30 అయ్యేటప్పటికి. విమానం వెళ్ళిపోతుంది అప్పటికన్నారు. పరమాచార్య స్వామి ఒక్కసారి కళ్ళు మూసుకుని తెరిచన్నారు, వెళ్ళదు విమానం, నువ్వు వెళ్ళు అన్నారు. సరే, గురువుగారి మీద నమ్మకంతో ఆయన కారు వేసుకెళ్ళిపోయారు. వెళ్ళిపోతే విమానాశ్రయంలోకి వెళ్ళి అడిగితే విచిత్రం ఏంటంటే ఏదో కారణం వల్ల విమానం ఆలస్యంగా ఉండిపోయింది, అక్కడ వెళ్ళలేదు అది. పైగా టిక్కెట్లు ఖాళీగా ఉన్నాయి, ఇంకా విమానం నిండలేదన్నారు. ఆయన ఇది గురువుగారి ఆశీర్వచన బలమే అని చెప్పి టికెట్ కొనుక్కొని విమానంలో కూర్చున్నారు. అది చెన్నై వెళ్ళిపోయింది. ఈయన పరుగు పరుగున అమ్మగారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్లు అన్నారు, చాలా ఆశ్చర్యం, ఈవిడ కోమాలోకి వెళ్ళిపోయిందని మేము అనుకున్నాం, ఈవిడ ఖచ్చితంగా తెల్లవారుజామున 4:30 తెలివి వచ్చింది, ఈవిడికి ఎలా వచ్చిందో అన్నారు. వెంటనే ఆ పిల్లాడు ఆ పంచదార నోట్లో వేశాడు. ఆవిడ చక్కగా మాట్లాడాడు. ఒక్కసారి ఆ పిల్లాడు జ్ఞాపకం తెచ్చుకున్నాడు. 4:30కి అమ్మకి తెలివి వచ్చింది, 4:30కి ఏదో అయింది అని. అతను గుర్తు చేసుకుంటే 4:30 పరమాచార్య స్వామి వారు ధ్యానం చేశారు. ఖచ్చితంగా ఏడాది పోయిన తర్వాత ఈ ఉత్సవాలన్నీ అయిపోయిన తర్వాత ఈ పిల్లవాడు మళ్ళీ పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళాడు. అమ్మగారు వెళ్ళిపోయారు కదా అని అడిగారు. మీ అమ్మగారికి ఆయుర్దాయం 1 ఏడాది క్రితమే అయిపోయింది, ఆవిడ వెళ్ళిపోవాలి. నేను కామాక్షి అమ్మవారిని ప్రార్థన చేశాను, ఇంకొక ఏడాది ఇమ్మని. అమ్మవారు అనుగ్రహించి 1 ఏడాది ఇచ్చింది. అందుకని మీ అమ్మగారు వెళ్ళిపోయారు. ఉత్సవాలు పూర్తయిపోయాయిగా, ఆవిడ ఉన్నత లోకాలకు వెళ్ళిపోయింది, బెంగ పెట్టుకోకండి అని చెప్పారు. అంటే ఇప్పుడు నాకు చెప్పండి, పరమేశ్వరుణ్ణి నమ్మినటువంటి వాడి ప్రార్థనకి పరమేశ్వరుడు ఏదైనా ఇవ్వగలడంలో మీకేమైనా అనుమానం ఉందా? ఆయన ఏదైనా ఇవ్వగలడు. ఆయుర్దాయంతో పాటు దేనినైనా ఇవ్వగలడు. కానీ మీకు పూనిక ఉండాలి. సాధారణంగా ఇబ్బంది అంతా ఎక్కడొస్తుందో తెలుసా అండి? ఈశ్వరుణ్ణి వదిలి మనం వెళ్ళిపోతాం.
మీరిక్కడ ఈశ్వరుణ్ణి వదిలి వెళ్ళిపోవడమే మీ కోరిక తీరకపోవడానికి కారణం. మీరు ఈశ్వరుణ్ణి వదలకుండా ఉంటే ఖచ్చితంగా రక్షిస్తాడు. మనం ఏం చేస్తామంటే భగవంతుణ్ణి విడిచిపెట్టేసి మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి మన స్వప్రయత్నం ఏదో మనం మొదలు పెడతాం, పోతుంది ఈశ్వరానుగ్రహం. అది గురువు యొక్క అనుగ్రహాన్ని, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని వదిలిపెట్టేసుకుని మీరు వెళ్ళిపోయారనుకోండి, ఇక మిమ్మల్ని అనుగ్రహించడానికి ఏమీ ఉండదు. ఇంకా మిమ్మల్ని రక్షించే శక్తి ప్రపంచంలో ఏమి ఉండదు. ఆ వదులుకోకుండా మీరు నిలబడిపోగలిగారనుకోండి, నేను వెళ్ళను, నేను ఉండిపోతాను, గురువు గారు ఉన్నారు, భగవానుడు ఉన్నాడు అని నమ్మగలిగితే ఈశ్వరుడు మీ వెంట ఉంటాడు. మీరు వదిలేశారు అంటే ఏమిటి దాని అర్థం? మీకు నమ్మకం లేదు అని అర్థం. మీరేదో సాధించగలరని మీరు అనుకున్నారు అని అర్థం. అదే కొంప ముంచేస్తుంది. కాబట్టి విశ్వాసము మీకు ఉండాలి. ఇది ఈశ్వరుడి గొప్పతనము అని మీరు అన్నారనుకోండి, మీకెప్పుడు పనికి వస్తుంది? మీకెప్పుడు పనికి వస్తుందంటే మీరు ఆ విశ్వాసంతో నిలబడితే పనికి వస్తుంది. మీరు ఆ విశ్వాసమును వదిలిపెట్టి నిలబడితే పనికిరాదు. ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, ఇంతమంది డాక్టర్లు చూస్తున్నారు, ఇది చేయింది పరమాచార్య స్వామి వారు చేస్తారా అని ఆ పిల్లాడు అనుకుని ఉంటే వాళ్ళ అమ్మగారు ఏడాది ఉండరు. ఆ పిల్లవాడు ఏం నమ్మాడంటే చేస్తే పరమాచార్య స్వామి చెయ్యాలని డాక్టర్లను వదిలేసి గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. గురువుగారిని వదిలేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఉంటే స్థితి తిరగబడిపోయిందా లేదా? మీ నిష్టయే మీకు రక్ష. మీకు ఆ నిష్ట జారిపోతే మీకు ఈశ్వర కృప ఉండదు. మీరు గొడుగు కింద ఉంటే గొడుగు మీ మీద వాన పడకుండా కాపాడుతుంది. మీరు గొడుగు నుంచి తప్పుకుంటే, గొడుగుని ఇలా పట్టుకుని మీరు నించుంటే గొడుగు మీకు వాన పడకుండా ఎలా కాపాడుతుంది? నివాస వృక్ష సాధూనాం అపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశిశ్చైకభాజనం అంటాడు మహానుభావుడు. కిష్కింధకాండలో రామచంద్రమూర్తిని గురించి వర్ణన చేస్తూ తార అంటుంది, చెట్టు కిందకి చేరిన వాడెవడో వాడికే చెట్టు నీడ. కానీ చెట్టుకి దూరంగా నిలబడి నాకు చెట్టు నీడ కావాలంటే దొరకదు. చెట్టు కిందకి నువ్వు చేరి నిలబడ్డం ఒక్కటే నీకు చేతనైతే, నువ్వు చదువుకున్నావా, నీకు ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ ఉందా, లేకపోతే నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, నీకు రేషన్ కార్డు ఉందా, ఇవేవి చెట్టు అడగదు, నీడనిచ్చేస్తుంది. నువ్వు చెట్టు నీడని విడిచిపెట్టకూడదు, చెట్టు మూలాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టావో నువ్వు ఎండలకే పెడతావు. కాబట్టి ఈశ్వరుడు సమస్తమైన కోర్కెలను తీర్చగలడు, పాక్షికం. ఈశ్వరుడు సమస్తమైన కోర్కెలను తీర్చగలడన్న విశ్వాసముని యందు నిలుపుకోవడం పూర్ణత్వం. అప్పుడు పూర్తవుతుంది. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, నాకు ఆకలిగా ఉంది, మా అమ్మగారు అన్నీ ఉండి అక్కడ పెట్టారు, తీరుతుందా? నేను తినాలి దాన్ని. నేను తినకుండా ఎలా తీరుతుంది? ఇంట్లో మంచినీళ్లు ఉన్నాయి, నాకు దాహం ఉంది, ఎప్పుడు తీరుతుంది? నేను నీళ్లు తాగితే తీరుతుంది. ఈశ్వరుడు ఉన్నాడు కరుణించడానికి, మీరున్నారు ఆర్తితో, మీ ఆర్తి ఎప్పుడు తీరుతుంది? మీరు ఈశ్వరుణ్ణి నమ్మి నిలబడగలిగితే. ఆ నమ్మకం అన్న మాటకి అగ్ని పరీక్ష ఏమిటో తెలుసా అండి? అన్నీ వదిలి ఈశ్వరుణ్ణి పట్టుకోగలగాలి. అది ఈశ్వరుణ్ణి నిమిత్తంగా పట్టుకుని మిగిలిన వాటిని పెద్ద చేశారనుకోండి, దొరకదు. ఉత్తర చూడండి, పరీక్షిత్ కడుపులో ఉండగా గర్భం మీదకి ఆగ్నేయాస్త్రం పడింది. మామగారులు 5 అక్కడ ఉన్నారు, వాళ్ళని అడగలేదు, ధర్మరాజుని, భీముణ్ణి, అర్జునుణ్ణి, నకులు, సహదేవుణ్ణి. వీళ్ళైనా సాయం చేస్తే కృష్ణుడి వల్ల చెయ్యాలి. కృష్ణుడి కాళ్ళు పట్టుకుంది. చెల్లెలి కోడల, నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, ఓ సంపుల్లారవిందలోచన భల్లాగ్ని అణచి శిశువు బ్రతికింపకదే అని అడిగింది. బ్రతికించాడా లేదా? ఈశ్వరుడు బ్రతికించలేదని నెపం వేయకు, గురువుగారు బ్రతికించలేదని నెపం వేయకు. నీవు నిలబడలేకపోయావని నువ్వు ఒప్పుకో. దానివల్ల కనీసం నీకు ఉత్తరోత్తర అభివృద్ధి కలుగుతుంది. ఇది మనకి నేర్పుతుంది. వృషాంకో కాదు, దాన్ని నేను ఇంకొంచెం విస్మృతిలోకి తీసుకొస్తాను. వృషభారూఢో, ఆయన ఎద్దు మీద ఎక్కి తిరుగుతాడు. ఎప్పుడైనా కూడా లోకంలో ఆవు, ఎద్దు ఈ రెండూ కూడా రెండిటికి సూచనలుగా చెప్తారు. గోవు భూమికి సంకేతం,
అందుకే అసలు లోకమునందు శాంతి అన్న మాటకి, కామ్యము తీరుట అన్న మాటకి, మంగళమును కల్పించుట అన్న మాటకి ఆధారమేది అంటే గోవు మాత్రమే. ఎందుకో తెలుసా అండి? వ్యక్తిగత స్థాయిలో మీకు కోరిక ఉంది, మీరు తీర్చుకోవాలి. అభిషేకం చేసుకోండి అని చెప్పాను నేను. ఇప్పుడు ఆ పాలతో అభిషేకం చేయాలి. మీరు గేదె పాలతో చేయకూడదు, ఆవు పాలతో చేయాలి. మంత్రం మీ దగ్గర ఉంది, పాలు ఆవు వల్లే రావాలి. భూమి శుద్ధి కావాలి, మీరు ఒక పుణ్యకార్యం చేస్తున్నారు, భూశుద్ధి జరగాలి, గోమయంతోనే చెయ్యాలి. మీకు ఆశీర్వచనం సిద్ధించాలి, నీతిని పుచ్చుకోవాలి. శరీర శుద్ధి కలగాలి, గోమూత్రాన్ని మిగిలిన 4 గవ్యాలతో కలిపి పంచగవ్య ప్రాసనం అని పంచగవ్య ప్రాసనం చేసుకోవాలి. శరీరానికి ఏదో శుద్ధి జరగాలి, ఆవు పేడ నాలిక మీద రాసుకోవాలి. ఆవు లేదు, మంత్రం ఉంది, మీకెవరేం చేస్తారు? మంత్రం ఉన్నా గోవు లేని నాడేది జరగదు. అందుకే మంత్రం వచ్చిన బ్రాహ్మణుడు మీకు ఉపకారం చేయగలడా, గోవు ఉపకారం చేయగలదా అంటే గోవు లేనినాడు ఎంత మంత్రం వచ్చినా బ్రాహ్మణుడు కూడా మీకేం చేయలేడు. కాబట్టి అందుకే ముందు దేన్ని పెట్టారంటే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకమంతా క్షేమంగా ఉండాలి, విశ్వము యొక్క కళ్యాణము కొరకు మీరు ఒక యాగం చేస్తున్నారు. ఇప్పుడు ఆ యాగం చేయించడానికి మంత్రభాగం తెలిసిన విప్రుడు ఉండాలి, స్వరంతో చెప్పగలిగిన వాడు. ఆయన చేయించడానికి పంచగవ్యాలు, అక్కడ అసలు అలకడానికి ఆవు పేడ కావాలంటే ఆవు లేనిది ఆయన ఏం చేస్తాడు? అందుకని ముందు గోవు తర్వాత విప్రుడు, ఆ తర్వాత క్రతువు. అసలు ముందు గోవు లేకపోతే ఏమీ లేవు. కాబట్టి గోవు భూమికి సంకేతం. అసలు భూమి అన్నది లేదనుకోండి, ఉత్తర క్షణంలో మీకు శ్రీ అన్నది లేదు. శ్రీ కాదండి, అస్తిత్వం లేదు. అసలు బ్రతకడం అన్న మాట పోయిందంతే. దేని మీద నిలబడతారు? ఆధారం లేదు, అథవా నిలబడ్డారు. తినడానికి ఏదొచ్చినా ఇందులోంచే రావాలి. శర్వాణి ఆ తల్లే ఇవ్వాలి. ఓ యాపిల్కాయ కావాలి, ఇందులోంచి రావాలి. అరటిపండు కావాలి, ఇందులోంచి రావాలి. కమలాఫలం కావాలి, ఇందులోంచి రావాలి. ధాన్యం కావాలి, ఇందులోంచి రావాలి. గోధుమలు కావాలి, ఇందులోంచి రావాలి. మొక్కలు కావాలి, ఇందులోంచి రావాలి. కారుకి పెట్రోల్ కావాలి, ఇందులోంచి రావాలి. బొగ్గులు కావాలి, ఇందులోంచి రావాలి. మీకు ఏది కావాలన్నా భూమిలోంచే రావాలి. ఇప్పుడు అన్నీ ఇచ్చే భూమి ఎటువంటిదో అన్నిటిని కురిపించగలిగిన గోవు అటువంటిది. కాబట్టి భూమికి సంకేతంగా గోవుని చెప్తారు. అన్నీ ఉన్నా అన్నిటినీ ఈశ్వరుడు మీ కొరకే సిద్ధం చేసిన ఈశ్వరుడు మీకెందుకు ఇవ్వడు? ఒక్క కారణానికే ఇవ్వడు, ధర్మము లుప్తమైతే ఇవ్వడు. మీరు అది జాగ్రత్తగా పట్టుకుంటే తప్ప అసలు వృషభవాహనం అన్న మాట అర్థం కాదు. మీరు చూడండి, ఇంట్లో అమ్మ పిల్లాడికి ఇష్టమని మంచి పకోడీ వండి పెట్టింది. స్కూల్ నుంచి వస్తాడు, పిల్లాడికి పెడదామని. పిల్లాడి కన్నా ముందు ఇంకా పిల్లలందరినీ ఒక లైన్లో బయటికి పంపిస్తారు కదండి. పంపించే ముందు టీచర్స్ వెళ్ళిపోవచ్చు. కాబట్టి టీచర్ గారు వెళ్ళిపోతూ ఓసారి అలా తలుపు కొట్టి ఆవిడ్ని పిలిచి, మీ అబ్బాయి పరిస్థితి ఏమీ బాగులేదు, ఎక్కడి నుంచి తెస్తున్నాడో తెలియదు, రోజు డబ్బులు పట్టుకొస్తున్నాడు, ఇంత చిన్న వయస్సులో వాడు చెయ్యరాని పనులు చేస్తున్నాడు, వాడు కొనకూడనివి కొని తాగకూడనివి తాగుతుండగా నా కంట పడ్డాడు. మీరు కావాలంటే వాడి జేబులు చూడండి, వాడి నోరు వాసన చూడండి, వాడి బట్టలు చూడండి, వాసన చూస్తే మీకు తెలుస్తుంది వాడు దురభ్యాసాలకు అలవాటు పడుతున్నాడండి అని. మేము స్కూల్లో ఎంతసేపు నిగ్రహిస్తాం, మీరు ఇంట్లో చూడాలి, మీ పిల్లాడిని జాగ్రత్త చేసుకోండి అని చెప్పి టీచర్ గారు వెళ్ళిపోయారు. తెలుసున్నవారు కాబట్టి చెప్పాను సుమా అమ్మ అని. అమ్మ పకోడీ పిల్లాడికి పెట్టడానికే చేసింది. ఇప్పుడు కొడుకు వచ్చాడు, పెడుతుందా? దానన్న తిను, పకోడీ నీకోసమే చేశానురా అని పళ్ళెంలో పోసి పెడుతుందా? పెట్టదు, ఉగ్రురాలు అవుతుంది. సరిగదా తండ్రికి కూడా చెప్తుంది. ఒకవేళ పెట్టవలసి వచ్చినా చాలా అన్యమనస్కంగా పెడుతుంది కదండి. వాడి కోసమే ఉండిన అమ్మ వాడికి ఎందుకు పెట్టలేదు? వాడు ఎలా ఉండాలని తల్లిదండ్రులు కోరుకున్నారో అలా వాడు ఉండలేదు, అందుకని వాడికి పెట్టలేదు తప్ప వాడికి పెట్టద్దన్నది అమ్మ కోరిక. నిజానికి అమ్మ పెట్టకుండా చేసుకున్నది వాడు. అయితే మీరు ఒక విషయం గమనించాలి,
పెడదామనుకున్న అమ్మ పెట్టకుండా కొట్టింది, నాన్నగారు కొట్టారు. వారు ఏడుస్తూ పడుకుని నిద్రపోయాడు. అమ్మ మరిచిపోయింది. ఇంత గొడవలో మళ్ళీ వచ్చి గబుక్కుని పళ్ళెని తీస్తే పకోడీలు కనపడ్డాయి. అమ్మకి కన్నులంబట బొట 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 నీళ్లు పడిపోతాయి. ఇంత కష్టపడి మధ్యాహ్నం నుంచి చేశాను పెడదామని, పకోడీలు తినకపోగా అన్ని దెబ్బలు తిని పడుకున్నాడు అని వెంటనే అమ్మ ఈశ్వరుడికి ఏమన్నా నమస్కారం చేస్తుందంటే, వీడికి సద్బుద్ధి నీ తండ్రి, ఎందుకు ఇలా దెబ్బలు తింటున్నాడు, ఎందుకు ఇలా తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అని బాధపడుతుంది తప్ప కొట్టడంలో క్రౌర్యం ఉందని మీరు అనగలరా? వాడిని దిద్దాలన్నది అమ్మ తాపత్రయం, అంతేకాని వాడిని కొట్టాలన్నది అమ్మ తాపత్రయం కాదు. శిక్షలో ఆర్తి ఉంది అమ్మకి. ఈశ్వరుడు కూడా వృషభం మీద కూర్చుంటాడంటే అర్థం ఏమిటో తెలుసా అండి? నువ్వు ధర్మాన్ని పట్టుకో, నీకు అర్ధకామములు నేను ఇస్తాను. అందుకే మీకు ప్రపంచంలో ఎక్కడా అసలు సంకల్పము అన్నది ఇంకా ఉండదు. మీరు ఏ ఇతర విశ్వాసముల యందు ఏ మనిషి వెళ్ళి ఇంకా ప్రత్యేకంగా కోరవలసినటువంటి అవసరం ఉండదు. నా కూతురికి పెళ్లి కావాలి, అది పురుషార్థము, జీవుడు అర్థిస్తున్నాడు ఆ కోరికని. నా కొడుక్కి ఉద్యోగం కావాలి, పురుషార్థము, నేను అర్థిస్తున్నాను. నా భార్య ఆరోగ్యంగా ఉండాలి, పురుషార్థము, నేను అర్థిస్తున్నాను. నేను 10 కాలాల పాటు ఇలా ప్రవచనం చేస్తూ 10 మందికి పనికొచ్చేటట్టు బ్రతకాలి, పురుషార్థము, నేను అర్థిస్తున్నాను. ఏది కోరినా ఒక్కటే చెప్తారు. మీరు గుళ్ళోకి వెళ్ళి పూజ చేయించుకునేటప్పుడు మీరు చెయ్యకూడనివి 2 ఉంటాయి. మీరు కొత్తగా ఒక సంకల్పాన్ని చెప్పి ఈశ్వరుడికి చెప్పవలసిన అవసరం ఉండదు. యథార్థం కారు కొనుక్కోవడం కోసం, ఇల్లు కొనుక్కోవడం కోసం అలా ఏం పూజలు చెయ్యక్కర్లేదు. 2, ఇంటి యజమాని పేరు చెప్పి ధర్మపత్ని సమేతస్య అంటే చాలు. మీ పేరు, మీ ఆవిడ పేరు, మీ అబ్బాయి పేరు, కోడలి పేరు, మనవల పేర్లు, మీ ఆఫీస్ పేరు, మీ కంపెనీ పేరు, మీ కుక్క పేరు అన్నీ ఈశ్వరుడికి చెప్పక్కర్లేదు. ఎందుచేత అంటే ఋషులు అలా నిబద్ధం చేశారు, అంత అందంగా దాన్ని తీసుకొచ్చారు. నా కొడుకు అందరూ బాగుండాలని అనుకున్నాడు అనుకోండి, మా ఇంట్లో అందరం బాగుండాలి అని అనుకున్నాడు అనుకోండి, నా పేరు మీద చేయించాలి పూజ. ఎవరి పేరు మీద చేయించమంటారు అని అడిగారు అనుకోండి, ఆత్రేయ గోత్రస్య కోటేశ్వర శర్మనామధేయస్య అని చేయండి, అంతే. నా పేరు చెప్పండి, మా చెల్లెలి పేరు చెప్పండి అని అడగక్కర్లేదు. ఎందుకో తెలుసా అండి? కోటేశ్వర శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపరివారస్య, నా కుటుంబం అంతా అందులోకి వచ్చేసింది. సపరివారస్య, అసలు నా పరివారం కూడా అందులోకి వచ్చేసారు, మళ్ళీ ఎందుకు పేరు చెప్తావు? అంటే ఋషుల కన్నా నీకు తెలుసనా? లేకపోతే నీవు కోరుకున్నది ఈశ్వరుడు తెలుసుకోలేడనా? నీ వాళ్ళు ఆయనకి తెలియదనా? దేనికి చెప్తున్నావు నువ్వు? అసలు అలా చెప్పక్కర్లేదు. అర్చకులు కూడా అడగక్కర్లేదు. అలా చెప్పినా అక్కర్లేదమ్మా అని చెప్పాలి వాళ్ళు. కాబట్టి ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీరు ఏ కోరికతో వచ్చారు అని మిమ్మల్ని అడగక్కర్లేదు ఎవరు. ఎప్పుడు చెప్పినా ఒకటే, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. ఇంకా ఏమైనా పోని ఇంకా కోరిక ఉండిపోతే మనోవాంఛాఫల సిద్ధ్యర్థం అంతే. అసలు అది కూడా అనవసరం అంటాను. ఇంకా ఒక్కటంటే బాగుంటుంది, ఈశ్వర పాదారవిందేన అచంచల భక్తి సిద్ధ్యర్థం. అది మంచి మాట. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. మొట్టమొదట తీసుకొచ్చి ఏం పెట్టారు? ధర్మం. చివరేం పెట్టారు? మోక్షం. చివర చెప్పిన దాన్ని పొందడానికి మొదటిది నువ్వు పట్టుకోవడం నీకు వచ్చా. అది పట్టుకోవడం రానంతసేపు అసలు చివరి దాని పేరు నువ్వు ఎత్తకు. చివరి దాన్ని పొందాలని నువ్వు ఎందుకు అనుకుంటావు? అసలు దాని మాట నీకెందుకు? నీకు ఆకలి తీరాలి, నువ్వు అన్నం తిను. ఎంతసేపు తింటావు? కడుపు నిండే వరకు తిను. కడుపు నిండింది ఊరుకో. అంతేగాని ఎంత తింటే కడుపు నిండుతుంది, ఇది ఒకటి తింటే నిండుతుందా, అది తింటే నిండుతుందా, అదే వృధా తర్కం. నువ్వు తినడం మొదలుపెట్టు, కడుపు నిండిపోతుంది. చివరిది వచ్చేస్తుంది ఎప్పుడు? మొదటి దాంతో మధ్య 2 ముడి. ప్రాధాన్యతా క్రమాన్ని చెప్పింది. చివరిది పొందవలసింది కాబట్టి పక్కన పెట్టేసేయండి. ఇంకా మిగిలినవి 3. 3టిలో
రెండే మీ మనసులో ఎప్పుడు ద్యోతకమవుతుంటాయి, అర్థము కామము. ఈ రెండే కదండి. ఈ అర్ధకామములు ఎప్పుడు ఎలా పొందాలో, ఎలా ఖర్చు పెట్టాలో, మనకి ముడి దేంతో పడాలో చెప్తుంది. ఇది పరిశీలనము. దీనికి ఎవ్వరి సాక్షి ఉండదు, మీకు మీరే సాక్షి. ఎందుకో తెలుసా అండి? అనుశాసనిక పర్వం చెప్తూ పార్వతీదేవి ధర్మముల గురించి నాకు చెప్పు అని అడిగింది పరమశివుణ్ణి. ఆయన ఆ ధర్మం గురించి చెప్తూనే ధర్మం పట్టు ఎక్కడొదిలేస్తే ఉత్తర జన్మల్లో ఎలా బాధిస్తుందో చెప్తాడు. అది ఏమవుతుందంటే మనం వదిలేసినప్పుడు బాగుంటుంది, అది అనుభవంలోకి వచ్చినప్పుడు భయంకరంగా ఉంటుంది. కాబట్టి అలా చెయ్యవద్దు. ధర్మాన్ని నువ్వు పట్టుకో, అర్థాన్ని ధర్మంతో ముడి, కామాన్ని ధర్మంతో ముడి. నువ్వు పొందేటప్పుడు, పొందడము అంటే ఏదో అర్థము ఎప్పుడు భద్రత కొరకోనో భావనతో చేస్తూ ఉంటారు. ఏది చెయ్యాలన్నా ఓ 4 రూపాయలు ఉండాలి కదండి. ఒక విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మీ ఆర్జన యొక్క విధానమేమి, దాన్ని ఈశ్వరుడు దృష్టిలోకి తీసుకుంటాడు. ఎందుకంటే మీరు అందుకే గోదానం చేసేటప్పుడు ఏం చెప్తారో తెలుసా అండి? నీ దగ్గర ఇంకో రకం డబ్బున్న దాంతో గోవుని కొని దానం చేయదని చెప్తారు. అంతకన్నా దురన్యాయం ఇంకోట్లేదు. నీ కష్టార్జితంతోటే గోవుని కొనాలి. లేకపోతే శిష్యులు ఇవ్వచ్చు, కొడుకు కొనివ్వచ్చు. అంతేకాని అన్యాయమార్జితమన్న మాట అసలు శాస్త్రంలో లేదు. అలా చేయకూడదు. అలా చేశావు అప్పుడు నీ ఏమవుతుందో తెలిసింటే అర్థమనర్థం భావయ నిత్యం. ఈశ్వరుడు ఏం చేశాడంటే దాన్ని ఎలా కదపాలో కూడా చూస్తాడు. ఇప్పుడు దాని మించి అది కష్టరూపంలో బయటికి పెడితే బాధపడిపోతావు. కాబట్టి అర్థం సంపాదించడంలో ధర్మం ఉండాలి, వ్యయమునందు ధర్మం ఉండాలి. ఉంది కదా అని అపాత్రదానం చేయకూడదు, దేనికి పడితే దానికి ఖర్చు పెట్టకూడదు. పాత్రత ఎరిగి దానం చేయాలి. అందుకే దానం చేసేటప్పుడు దగ్గర పెట్టుకోవలసింది కొడుకుని, సంప్రదించవలసింది గురువుని. ఎందుకో తెలుసా అండి? ధర్మము తనతో ఆగిపోకూడదు. ధర్మము అనుసృతంగా నడవాలి, వెడుతూ ఉండాలి. ధర్మము ఎంత ప్రవహిస్తుందో ఇల్లు అంత వృద్ధిలో ఉంటుంది. నేను మీకు ఒక్కటే చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి విషయం. మీ ఇంటి శాంతియే మీరు కోరుకున్నది. అంతే. మీరు 10 కోట్లున్నాయి, పక్షవాతంతో ఉన్నాడు, ఏమిటి నాకు చెప్పండి ఆనందం? కాదు. చక్కగా భార్య వండింది కడుపు నిండా తింటాడు, కడుపులో జరిగే వరకు ఈశ్వరుడి సేవ చేస్తాడు. ఎవరి గురించి ఆలోచించినా వాళ్ళు వృద్ధిలోకి రావాలని కోరుకుంటాడు. ఎవ్వరి మీద కక్ష పట్టుకోడు. వాడి మీద కక్ష పట్టాడా, వాడిని వదిలేసుకున్నాడా, వాడి కర్మ. ఆవిడేం చేస్తాడు? వాడిని ఉద్ధరించేవాడు ఈ లోకంలో ఉండడం. తాను మాత్రం ఆర్జన యందు ధర్మం, ఖర్చు యందు ధర్మం. ఇది కొడుక్కి ఎలా తెలుస్తుంది రేపు పొద్దున్న? అందుకే ధర్మకార్యం చేసేటప్పుడు కొడుకు పక్కన ఉండాలి. ధర్మం చేసేటప్పుడు ధర్మం చెయ్యండి అంటుంటారు. మన వాళ్ళు చూడండి, బాబు ధర్మం చేయండి బాబు అంటుంటారు యాచకుడు. బాబు ధర్మం చేయండి బాబు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? వాళ్ళు అడుగుతున్నది నిజానికి మిమ్మల్ని ధర్మం చేయమని వాడెందుకు చెప్పడం? వాడేమన్నా మీకు ఆచార్యుడా? ధర్మం చేయండి బాబు అంటే వాడి ఉద్దేశ్యం ఏంటంటే, ఏమో గతంలో ఒకడికి పెట్టక ఇలా అయిపోయాను, దాచుకుని పాడైపోయాను, మీరు ఉన్నది ఇప్పుడు ఇచ్చుకోండి. ఎప్పుడూ ఇచ్చే చెయ్యి అవుతుంది కాదు. ఇచ్చేటప్పుడు ఇవ్వడం కోసమని పనికిమాలిన మార్గాల్లో తేకండి, కట్టి కుడుపుతుంది. కాబట్టి ధార్మికంగా తెచ్చి ధార్మికంగా ఇవ్వండి, మీరు వృద్ధిలోకి వస్తారు అని మీకు బోధ చేయడానికి ధర్మం చేయండి బాబు అంటారు. మన వాళ్ళు ఏది చేసినా అంత గంభీరంగా పెడతారు విషయాన్ని. కాబట్టి కేవలం ఇచ్చేయడం గొప్ప కాదు, నువ్వు ఎలా తెచ్చావన్నది కూడా లక్ష్యంలోకి వస్తుంది. అందుకే పరమాచార్య స్వామి వారు ధార్మిక నిష్ఠ అంటే అద్భుతమైన నిష్ఠ అయింది. ఒకానొకప్పుడు ఆయన ఎప్పుడూ ఒక్కళ్ళ దగ్గర అధిక మొత్తాలు తీసుకునేవారు కాదు, బాగా తెలిస్తే తప్ప కుటుంబం. ఆయన
ఏదో ఒక సత్కార్యం చెయ్యాలి అని సంకల్పం చేశారు. పరమాచార్య సంకల్పం చేస్తే దానికి ఎదురా అది కామాక్షి సంకల్పం. ఒక వ్యక్తి వచ్చి ఓ 3 లక్షలు 4 లక్షలు అక్కడ పెట్టాడు. స్వామి మీరు ఇది చెయ్యాలనుకుంటున్నారట, మీరు ఈ ద్రవ్యం స్వీకరించండి. ఆయన ఇలా ఒకసారి ఆ డబ్బు వంక చూసి, అలా ఒకసారి ఆ వ్యక్తి వంక చూసి, అక్కడే ఉన్నటువంటి ఒక సద్బ్రాహ్మణుణ్ణి పిలిచిలాగా సత్యదండంతో ఇలా తోసి నువ్వు తీసుకో అన్నాడు. ఆయన తీసుకున్నాడు. తీసుకుని సంతోషంగా అబ్బా 3 లక్షలు భలే అనుకోకుండా ఇచ్చారే అనుకున్నాడు. ఆయన అన్నారు, బ్రాహ్మణుడు తృప్తితో కదూ బతకాలి, బ్రాహ్మణుడు డబ్బు కోసం వెంపర్లాడకూడదు కదూ అన్నారు. అవును స్వామి, వెంపర్లాడకూడదు. నువ్వు 3 లక్షలు పుచ్చుకున్నావు కదూ, తృప్తి అన్న మాట ఎందులోకి వస్తుందో అంత నువ్వు ఉంచుకుని మిగిలింది గుడికి ఇచ్చే అన్నాడు. ఇప్పుడు ఆ 3 లక్షల్లో ఆయన 116 ఉంచుకుని మిగిలింది గుడికి ఇచ్చేసాడు. ఇప్పుడు ఆ ద్రవ్యానికి ఏమైందో తెలుసా అండి? ఒక సద్బ్రాహ్మణుడు దానం పుచ్చుకున్నాడు కాబట్టి ఆ ద్రవ్యము శుద్ధి అయిపోయింది. ఇప్పుడు అది బ్రాహ్మణ ధనమైంది. ఒక మంచి వ్యక్తి యొక్క ధనమైంది. మంచి వ్యక్తి అని గుర్తేమిటి? దాని మీద వ్యామోహం లేకుండా ఉండాలి. కాబట్టి తృప్తి అన్న మాటకి ఎంత అర్హమో అంత పుచ్చుకుని మిగిలింది అన్నారు. ఆయన 116 నుంచి మిగిలింది ఇచ్చారు. ఇప్పుడు ద్రవ్య శుద్ధి కుదిరింది. ఆయన అనుకున్న పని జరుగుతుంది. ఆయన ఆర్జన దిద్దేవారు అప్పుడు. అది అందుకని ఒక మంచి పని చేసేటప్పుడు గురువు గారిని సంప్రదించి చెయ్యండి అంటారు. చేసేటప్పుడు కొడుకుని దగ్గర పెట్టుకోండి అంటారు. ఎందుకో తెలుసా అండి? వాడికి ఎప్పుడూ ఏమీ తెలియదు అనుకోండి మీరు చేసేది. వాడికి ఏమైపోతుందంటే అసలు తండ్రి కొడుకుని దగ్గర పెట్టుకుని చేయడం అన్నది ఎన్నడూ చేయకపోతే వాడికి చెయ్యడం అన్నది రాదు. ఎందుకో తెలుసా? లోకంలో ప్రతి ప్రాణికి తెలిసేది ఏమిటంటే దాచుకోవడమే, ఇవ్వడం ఎవరికీ తెలియదు. ధర్మము చెయ్యడము అంటే తండ్రి కొడుక్కి చెప్తాడు, కష్టపడి ఇదిగో ఇది సంపాదించాను. నిన్న నేను ఈ లోపలికి వస్తుంటే నాగబాబు గారు నన్ను అక్కడ ఆపి, చూడండి ఈవిడ 1000 రూపాయలు ఇస్తారట గుడికి, గురువు గారు వచ్చాక తీసుకుంటానని నేను తీసుకోలేదన్నారు. ఏమి ఎందుకు తీసుకోలేదన్నాను. ఆవిడ పెద్దవారు, కొడుకులు ఎక్కడో ఉన్నారట. ఆవిడ ఎప్పటి నుంచో దాచుకున్నటువంటి 10 రూపాయలు 20 రూపాయలు చుట్టి వృద్ధాప్యంలో ఆసరా కోసమని ఆవిడ ఎంతో కష్టపడి దాచుకున్నటువంటి డబ్బు ఎప్పటి నుంచి దాచుకుంటోందో ఆ తల్లి, ఒక 1000 రూపాయలు ఆవిడ దాచుకోగలిగింది జీవితంలో. ఆవిడ ఆ 1000 రూపాయలు నన్ను కాపాడవో శివుడు నన్ను కాపాడతాడు అని నిర్ణయానికి వచ్చి ఆ 1000 రూపాయలు శివాలయానికి ఇచ్చేశారు. నేనన్నా, అమ్మా మీకు ఎవరైనా ఉన్నారా మిమ్మల్ని చూడ్డానికి అన్నాను. అంటే ఎక్కడో కొడుకులు ఉన్నారండి అన్నారు. అంటే ఆయన అన్నారు, మరి మీకు కాలో చెయ్యో వంగితే అవసరం ఉండదా ఈ 1000 రూపాయలు? ఆవిడ అన్నారు, శివుడు ఉన్నాడు నువ్వు ఉన్నావు. నేను తెల్లబోయి అబ్బా ఏమి ధృతి అనుకుని మీ ద్వారా పుచ్చుకుందామని ఆగానండి అన్నాడు. నేను తీసుకుని నేనన్నాను, అమ్మా ఈశ్వర దృష్టిలో నేను మీకు ఈ సమయమునందు కొడుకునగుదునుగాక, మీ కొడుకుగా ఈ ద్రవ్యాన్ని ఇస్తున్నాను, నా తల్లి అభ్యున్నతి కొరకు మిమ్మల్ని అమ్మగా భావన చేసి ఇస్తున్నానమ్మా అని ఇచ్చొచ్చేసాను. కాబట్టి దానము ఇప్పుడు ఒక 100 కోట్లు ఇస్తే ఎంత పుణ్యం వస్తుందో ఆవిడ ఖాతాలో అంతా పడిపోతుంది. ఎందుకో తెలుసా అండి? ఆవిడ ఎన్నేళ్ల నుంచి దాస్తే అయిందో ఆ 1000 రూపాయలు. ఆవిడ ఆ 1000 రూపాయలని తృణప్రాయంగా శివుడు ఉన్నాడు నన్ను చూడ్డానికని ఇచ్చేశారంతే. ఆవిడ అరే ఏమి ధృతి అంటే అది. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించండి. అర్థం కామం, కోరిక మనసు చెప్పకుండా ఉండదు, ఎప్పుడూ దిక్కుమాలిన కోరిక చెప్తూనే ఉంటుంది. దానికి ఏముందంటే నదర, దీనికి నదరగా కనపడ్డవన్నీ నావైతే బాగుంటుంది. నువ్వు తిరస్కరించగలగాలి. నోర్మొయ్, నువ్వు అలా అడగడం ఏంటి? ఎటువంటి శరీరంలో ఉన్నావు? మనుష్య శరీరంలో ఉండి అదే నువ్వు కోరవలసిందే. ఇంకొకసారి ఎప్పుడైనా ఇటువంటి ప్రస్తావన తెచ్చావో అనుశాసన పర్వం ఇంకో 11 మాటలు చదివిస్తాను అని మీరు చెప్పారనుకోండి, అది ఊరుకుంటుంది. మీరు అంగీకరించారనుకోండి, అది మీతో ఎంత తప్పైనా చేయించేస్తుంది. అందుకే అర్థమనర్థం భావయ నిత్యం, కామమును అర్థమును పరిశీలనం చేస్తుండాలి, ఎప్పుడూ పరిశీలనం చేస్తుండాలి. ఇది రెండిటిని ధర్మానికి ముడేస్తూ ఉండాలి. ధార్మికమైన కామము ఏ దోషము లేదు,
నాకు కొడుకు పుట్టాలి అని కోరుకున్నారు అనుకోండి, తప్పేమిటి? కొడుకు పుట్టాలని కోరుకోవద్దా? మరి పితృరుణం తీరద్దు? నా భార్యా బిడ్డలు కడుపు నిండా అన్నం తినడానికి కావలసినంత ద్రవ్యం కావాలి, ఏమీ తప్పులేదు. నేను కొద్దిగా దాన ధర్మాలు చేసుకోవడానికి నాకు ద్రవ్యం కావాలి, ఏమీ తప్పులేదు. నా ఆరోగ్యం బాగుండాలి, ఏమీ తప్పులేదు. ఇటువంటి ధార్మికమైనటువంటి కోరికలు ఏముంటాయో అవి ధర్మంతో ముడిపడుతోందా? అదొక్కటే మీరు చేసుకోవాల్సిన పరీక్ష. ధర్మంతో ముడిపడింది, మీరేమీ మొహమాట పడక్కర్లేదు, హాయిగా సంతోషంగా మీరు అనుభవించవచ్చు. ఈశ్వరుడు అందుకే ఇచ్చాడు భోగస్థానాలు, మీరు చక్కగా అనుభవించవచ్చు. ఓ కొబ్బరికాయ బెల్లం ముక్క ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి కొబ్బరికూరు బెల్లం తినచ్చు. ఈశ్వరుడికి పాయసం నైవేద్యం పెట్టి తినచ్చు, మీ ఆరోగ్యం అనుమతిస్తే. ఇది అసలు తప్పు. ఇలా నేను ఇటువంటి కోరిక నా మనసులోకి రాకూడదు, ఇది ధర్మముతో ముడి పట్టలేదు. ఆ కోరిక అసలు ఈశ్వరుడి దగ్గర కాదు, నీలోకే రాకూడదు. ఈ పరిశీలనము నీకొస్తే నేను ప్రీతి పొంది నువ్వు అడగవలసిన అవసరం లేకుండా నేను నిన్ను చూస్తాను. ఇది ఆయన వృషభమునెక్కి తిరగడం, అది ధర్మము మీద ఎక్కి తిరగడం. అందుకే నేను అంటే ఏదో నా ఉపన్యాసం పూర్తి చేయాలి కాబట్టి అంతవరకే చెప్తున్నాను, కానీ మళ్ళీ ఈ ధర్మాన్ని అందరికీ పనికొచ్చే ధర్మాలు అని కొన్ని ఉంటాయి, సామాన్య ధర్మములు అంటారు. సామాన్య ధర్మములు సమస్త మానవాళికి ఉంటాయి, ఇతర ప్రాణులకు ధర్మం అన్న మాట లేదు. ఎందుకో తెలుసా అండి? వాటికి శాస్త్రము పనికిరాదు, గురువు ఉండడు, వాటికి అసలు తమని తాము సంస్కరించుకోవలసిన అవసరం వాటికి ఏమి ఉండదు. వాటి అన్నిటికీ కలిపి ఒకటే ధర్మం, పశుధర్మం. మనకో నిరంతరం మారిపోతూ ఉంటుంది ధర్మం. నేను ఇప్పుడు ఇలా ఉన్నాననుకోండి, నేను ప్రవచనం చేసేవాడిగా నా ధర్మం నేను నిర్వర్తించాలి. నా రాగద్వేషాలకి లేకపోతే నాకున్నటువంటి మనసులో అభిప్రాయాలకి అనుగుణంగా శాస్త్రాన్ని మార్చే ప్రయత్నం చెయ్యకుండా శాస్త్రమునకు కట్టుబడి మాట్లాడడం నా ధర్మం. నేను ఇది దిగిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్య నాతో ఏదైనా ఒక ఇంటి సమస్య గురించి చెప్తోందనుకోండి, అప్పుడు నాది భర్తృధర్మం. నేను ఆమె భర్తగా, ఇంటి యజమానిగా దాన్ని విని పరిశీలించి ఎలా పరిష్కరిద్దాం అని చెప్పడం నా ధర్మం. అంతేకాని అప్పుడు మెట్ట వేదాంతం చెప్పకూడదు దానికి. అలాగే నా కొడుకు దగ్గర నిలబడ్డాను అనుకోండి, పితృధర్మం. నా తల్లి దగ్గర నిలబడ్డాను అనుకోండి, పుత్రధర్మం. రేపు ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి, ఉద్యోగి ధర్మం. ధర్మము ఒక్కలా ఉండదు. ఏకాదశి వచ్చిందనుకోండి ఉపవాసం ధర్మం, ద్వాదశి వచ్చిందనుకోండి పారణ ధర్మం. ధర్మము నిరంతరము మారుతూ ఉంటుంది. మారిపోయే ధర్మాన్ని, ఎవరి స్థానంలో ధర్మాన్ని వాళ్ళు పట్టుకోవాలి. అది అతిక్రమించడమే అన్నిటికన్నా దోషభూషితం. అది తెలియక ఏం చేస్తారంటే, చాలా నేను బాగా ప్రవర్తించేస్తున్నాను అనుకుంటారు. అది ధర్మమన్న చట్రములోకి ఇమడలేదు, మిమ్మల్ని రక్షించదు. మీరు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవలసిన మాట అదొక్కటే. ధర్మమన్న చట్రంలోకి ఇముడుతోంది మీరు చేసే పని, మీకు శ్రీరామ రక్ష. ధార్మిక చట్రములోకి ఇమిడినటువంటి కోరిక ఈశ్వరానుగ్రహమును కల్పిస్తుంది. దాని యందు దోషమేమీ ఉండదు. నీ భార్య యందు నీకు కామముంది, పరమధార్మికము. నివర్తయమనోమత్త స్వజనే క్రియతాం మనః అని చెప్పింది సీతమ్మ. నీ భార్య యందు నువ్వు మనసు పెట్టుకో, పరమధార్మికం. పరస్త్రీ యందు నీ మనసు ప్రవర్తించింది, మూలఘాతి, నశించిపోతావు పుత్రమిత్ర కళత్రాదులతో. వెంటనే తిప్పియాలి మనసుని, తప్పు. ఉత్తర క్షణం కామాక్షి అమ్మవారిని చూడు, నా తల్లి కామాక్షి ఉన్నది ఆవిడ్లో అని పరిశీలన చేసి నీ మనసు తిప్పాలి, లేకపోతే పాడవుతావు. అంటే కామము ధర్మముతో ముడిపడుతూ ఉండాలి, అర్థము ధర్మముతో ముడిపడుతూ ఉండాలి. అర్ధకామములు ధర్మముతో ముడిపడిపోతే నీ ప్రయత్నం లేకుండా సిద్ధించేది మోక్షమే. అన్నం తింటే కడుపు నిండినట్టు, నీళ్లు తాగితే దాహం తీరినట్టు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, ఇదే భక్తితో కూడిన కర్మాచరణము అని పేరు. ఒక్క భగవంతుడి దగ్గర కూర్చుని గంట కొట్టడం, దీపారాధన చేయడం, మారేడు దళాలతో పూజ చేయడం పూజ నువ్వు అనుకుంటే అంతకన్నా పిచ్చి పొరపాటు ఇంకొకటి లేదు. ఈశ్వరుడు సంతోషించేది నీ జీవితము ఈ చట్రములోకి ఇముడుతోందా. కాబట్టి
నిరంతర ఈశ్వరానుసంధానము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఏది చేస్తున్నా మీరు ధర్మంలోకి ఇముడుతున్నారా అదొక్కటే చూడండి, మీరు ఇమిడిపోయారంతే. ఇలా నేను లేవచ్చా, నేను అలా లేవకూడదు 7 గంటలకి, మార్చుకోండి. లేవగానే నేను పేపర్ చదవచ్చా, చదవకూడదు, నేను సంధ్యావందనం చేయాలి, చెయ్యండి. నేను గోచి పోసి పంచె కట్టుకోకుండా లుంగీ కట్టుకుని పూజ చేయచ్చా, చేయకూడదు, చేయకండి. ఉత్తరీయం లేకుండా పై వస్త్రంతో నేను అన్నం తినచ్చా, తినకూడదు, తినకండి. ఎప్పుడు ఈశ్వరానుసంధానం చేస్తారు మీరు? ఎప్పుడూ మిమ్మల్ని మీరు పరిశీలనం చేసుకుంటూ ధర్మచట్రంలోకి నేను ఇముడుతున్నానా అదొక్కటి చూసుకుంటే మీరు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టేస్తారు, మీరు పుచ్చుకోవలసినవి పుచ్చేసుకుంటారు. అంతే, అయిపోయింది. దాని వలన ఏమైపోతుందంటే మోక్షం సిద్ధించేస్తుంది. ఈ జన్మలో కాకపోతే ఉత్తర జన్మలో, ఆ పైక జన్మలో. అలా కాకపోతే శాస్త్రం చెప్పిన వాక్కుకి పరమార్థం లేదు. అలా చెప్పడానికి భయం ఏమీ అక్కర్లేదు, అలా నమ్మడానికి భయం అంతకన్నా ఉండకూడదు. లేనప్పుడు ఇంక శాస్త్రాలు, గురువులు, ఈ ప్రకరణాలు ఇవన్నీ ఎందుకండి? కాబట్టి ధర్మము అనేటటువంటి చట్రంలోకి ఇమడడం నువ్వు నేర్చుకో. అందుకే మన వాళ్ళు ఎప్పుడు ఏం చెప్తారంటే ధర్మచక్రము అంటారు. అది తిరగాలి. అంటే ఒకనాడు పట్టుకుని ఒకనాడు వదిలేది కాదది. నీ ఊపిరి ఉన్నంత కాలము ధర్మం కూడా ఉంటుంది. నువ్వు పాటించవలసిన ధర్మాన్ని నువ్వు పాటిస్తూనే ఉండాలి, నువ్వు చేస్తూనే ఉండాలి. ధర్మముతో బ్రతకడమా, ధర్మమును విడిచిపెట్టి సుఖించడమా అన్న ప్రశ్న వస్తే ధర్మమును విడిచిపెట్టి సుఖించడం కన్నా ధర్మాన్ని పట్టుకుని ఏడుస్తానన్నాడు రామచంద్రమూర్తి. అందుకే సమస్త పిపీలికాది పర్యంతము కూడా ఆయనతో కలిసిపోయి ఆయననే ప్రార్థన చేశాయి, ఆయనని చూస్తే పొంగిపోయి. ఆయన వాలితో స్నేహం చేస్తే 5 నిమిషాలు సీతమ్మని తీసుకొచ్చేయచ్చు. ఆయనే తన తమ్ముడు భార్యని ఎత్తుకెళ్ళిన వాడు, సుగ్రీవుడి భార్యని. ఆయనతో నాకు స్నేహం ఏంటి? నాకు అక్కర్లేదు. వాలిని చంపి సుగ్రీవుడితో స్నేహం చేసుకుంటాను. ధర్మంలో ఉన్నవాడితో నాకు స్నేహం కావాలి. అధర్మంలో ఉన్నవాడితో స్నేహం చేసి ధర్మచట్రంలోంచి నేను జారనన్నాడు ఆయన. దానివల్ల చాలా కష్టపడ్డాడు. సుందరకాండ వచ్చింది. అయితే రాముడికి గుడి కట్టి పూజ ఎందుకు చేస్తున్నామో తెలుసా అండి? ధర్మచట్రంలోకి ఇమిడి నిలబడ్డాడు కాబట్టి. అందుకే ప్రతి క్షణం ధర్మమే రాముడికి. రావణుడితో యుద్ధం వచ్చింది, చంపేశాడు, చచ్చిపోయి కింద పడిపోయాడు. విభీషణ అంత్యేష్టి చెయ్యి అన్నాడు. చిచి ఇటువంటి దుర్మార్గుడికి నేను చెయ్యను అన్నాడు. స్నేహితుడి అన్నయ్య నాకు అన్నయ్యే, నీ చేసేస్తాను నువ్వు చేయకపోతే. మీరు చేయడం ఏమిటి? అంతే. ఒకసారి శరీరం పడిపోయిన తర్వాత ఇంకా దాంతో ఏ విధమైనటువంటి శత్రుత్వము లేదు. జడమై పడిపోయిన శరీరానికి శత్రుత్వం ఏంటి? దానికి చెయ్యవలసిన కర్తవ్యం ఇప్పుడు బతికున్నవాడి మీద ఉంది. అది వాడి ధర్మం, వాడు చెయ్యాలి. లేకపోతే వాడెప్పుడో జారిపోయాడు, నువ్వు జారిపోతావు. నీ ధర్మం నువ్వు చెయ్యాలి. నువ్వు చేస్తావా? నీ చెయ్యినా? నీ చేస్తాను మహాప్రభోం చేశాడు విభీషణుడు. ఇది మనిషి ప్రయత్నపూర్వక పరిశీలనం చేత ఇమడడం రావాలి. మనసు ఎప్పుడు ఏం చెప్తుందో తెలుసా అండి? ఇక్కడి నుంచే జారు అని చెప్తుంది. అందులో ఇమడకు, సుఖము దొరికిందా లేదా అది చూడు. అంతేగాని ఎందుకు ఆ పిచ్చేవన్నీ అని. మీరు చూడండి, లోకంలో ఒక మాట ఉంటుంది, ఇఫ్ యు వాంట్ టు హ్యాంగ్ ఎ డాగ్ కాల్ ఇట్ ఇన్ అనదర్ నేమ్ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్. కుక్క చాలా మంచి విశ్వసనీయమైన జంతువు, అత్యంత ప్రేమతో ఉంటుంది. యజమాని కోసం ప్రాణం వదిలిపెట్టడానికే సిద్ధపడుతుంది. కానీ కుక్క ద్వారం దాటి లోపలికి రాకూడదు. వస్తే ఈశ్వరుడు ఆ రోజు ఆహారం తీసుకోడు. కాబట్టి కుక్కని ప్రేమతో చూడవచ్చు. కానీ ఆ కుక్కను చంపేద్దాం అనుకున్నాడు. ఇన్నాళ్ళు సేవిస్తున్న కుక్కను చంపేస్తానంటే బాగుండదు కదా. అందుకని ఏమన్నాడంటే, నేను పులిని చంపేస్తున్నానని చంపేశాడు. అది పులండి, అయ్యి బాబోయ్ అంటూ చంపేశాడు. కుక్కని చంపేయాలని నిర్ణయానికి వచ్చి పులిని పేరు పెట్టి చంపేయడం ఎటువంటిదో, అందరికీ పనికొచ్చేటటువంటి సనాతన ధర్మంలోని ధార్మిక చట్రంలోంచి ఇవన్నీ మూఢనమ్మకాలని పైకి తీయడం కూడా అటువంటిది. ధార్మిక చట్రంలోకి నువ్వు ఇమిడితే నీ అభ్యున్నతి. సుఖాల కోసం ధార్మిక చట్రంలోంచి తప్పించే ప్రయత్నం చేయడం వ్యక్తి అభ్యున్నతిని నాశనం చేయడమే. కాబట్టి
ధర్మచట్రంలో ఇమడమనే చెప్పాలి ఎవరు చెప్పినా. అందుకే ఎప్పుడు బోధ దేని మీదకి వెడుతుందో తెలుసా అండి? ధర్మం ధర్మం ధర్మం, దాని మీదే కూర్చుంటుంది. అందుకే సనాతన ధర్మంలో అన్నిటికన్నా సర్వోత్కృష్టమైన సేవ ఏది అని అడిగారు. అన్నదానం చేయడం, ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయడం మంచివే, నేను కాదంటలేదు. కానీ పతాక స్థాయిలో మంచి ఏమిటో తెలుసా అండి? మంచి మాట చెప్పడమే. మంచి మాట మనిషిని మార్చేస్తుంది. మనిషిని మారిస్తే వాడు దేవుడైపోతాడు. మంచి మాట లేకుండా నువ్వు అన్నం పెట్టావు, శరీర బలంతో వాడు చెయ్యకూడని పని చేయడానికి వాడు సిద్ధపడచ్చు. అప్పుడు నువ్వు పెట్టిన అన్నం ఉపకారానికి పనికి రాకపోవచ్చు. కానీ చెప్పిన మంచి మాట మాత్రం తప్పకుండా మంచి కొరకే పనికొస్తుంది. వాడు దుర్మార్గుడే విడిచిపెట్టాడు, నీ దోషమేం లేదు అందులో. కానీ చెప్పగా 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 ఎప్పటికైనా పనికొస్తుంది. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు. బోధ గురించి చెప్తూ ఆయన అన్నారు, ఒకానొకప్పుడు ఒక దొంగ ఒక రాజుగారి ఇంట్లో కన్నం వేయడానికి వెళ్ళాడు. ఆయన అనుకున్నాడు బాగా చీకటి పడిపోయింది కదా, రాజు రాణి పడుకుంటారనుకుని ఆ గదిలోకి వెళ్ళాడు. రాజుగారు రాణిగారు ఇంకా తెలివిగా ఉండి మాట్లాడుకుంటున్నారు. రాణిగారు అంటోంది, ఒక్కతే కూతురు కదా, మన ఇంటికి ఎవరల్లుడుగా వస్తాడో అతనికే రాజ్యం అంతా ఇచ్చేయాలి కదా, మంచి పిల్లాన్ని చూసి మన అమ్మాయికి ఇచ్చి చేద్దాం, అంత అందాల రాశి కదా మన కూతురు అని అంటే భర్త అన్నాడు, అవును, కానీ ఎవరికిచ్చి మన అమ్మాయిని పెళ్లి చేస్తానన్నా ఉత్తరోత్తర అంతా వాడికే చెందుతుందని మంచివాడిలా ప్రవర్తిస్తాడు ప్రతివాడు. కాబట్టి నేనేం చేస్తానో తెలుసా? సర్వసంగ పరిత్యాగం చేసిన వాడు ఉంటాడే, అలాంటి వాడిని ఒకడిని చూస్తాను, చూసి పిల్లనిస్తాను. ఆయన ఏదో అన్నాడు మాట వరుసగా ఆ మాట. ఇది ఆ దొంగ విన్నాడు. వాడనుకున్నాడు అని రేపు ఈశ్వరుడికి అటువంటి మంచి పిల్లాడొకడు దొరకాలి అని కోరుకుని మన ఇద్దరం కలిసి గుడికెడదాం నీలకంఠేశ్వరాలయానికి. అలాగే అందావిడ. వీడనుకున్నాడు, ఇప్పుడు నేను ఇక్కడ వజ్రాలు వైడూర్యాలు దొంగిలించడం ఎందుకు, ఈ రాజ్యమే నాదైపోతుంది. రేపు నేను ఏ కోరిక లేని వాళ్ళ ఏదో తెల్లటి బట్ట లేకపోతే ఏ రంగు బట్ట కట్టుకుంటే లోకం ఇంకా ఆయన ఏ హింస చెయ్యడని నమ్ముతుందో అటువంటి బట్ట ఒకటి కట్టుకుని గుడి మెట్ల మీద కూర్చుంటాను. కూర్చుంటే రాజుగారు అటుగా వచ్చి, కుర్రాడు ఇలా ఉన్నాడు, మంచి బాగున్నాడు అనుకుని ఒకవేళ నన్ను అల్లుణ్ణి చేసేసుకుంటే అంతా నాదైపోతుంది కదా, గొడవ వదిలిపోతుంది అని వాడు అలాంటి బట్ట కట్టుకుని గుడి మెట్ల మీద కూర్చున్నాడు. రాజు రాణి అలా వెళ్ళిపోతూ నిజంగా వాడిని చూసి, అబ్బా ఎంత బాగున్నాడో, బలాఢ్యుడు, కండలు తిరిగి ఉన్నాడు, మంచి తేజోవంతుడు, వీడికి పిల్లనిస్తే బాగుంటాడు అని, ఏమాయ్ నీకు పిల్లనిస్తాం, మా అమ్మాయిని చేసుకుంటావా, నేను మహారాజుని. వాడు ఒక్కసారి ఆ బట్ట కట్టుకోగానే, వాడు అటువంటి భావనతో అక్కడ కూర్చోగానే వాడికి అనిపించింది, నటన చేద్దామని కూర్చుంటేనే పిల్లనిస్తున్నారే, నిజంగా నేను ఇటువంటి భావనతోనే ఉండిపోతే నేను ఏది పొందుతానో అనుకుని నాకు ఏమీ అక్కర్లేదని వాడు నిజంగా అన్ని విడిచిపెట్టేశాడు. కాబట్టి బోధ ఒక మాట మార్చేస్తుంది మనిషిని. ఒక్క మాట ఎంతంత దూరం తీసుకెడుతుందో. అందుకని ధర్మాన్ని బోధ చేస్తూనే ఉంటారు. దీని కొరకే మహాత్ములైనటువంటి వారు అలా కష్టపడి దేశ సంచారం చేస్తూనే ఉంటారు. వాళ్ళ కర్మ ఎందుకు తిరగడం అంటే వాళ్ళ కొరకు కాదు, ధర్మాన్ని నిలబెట్టుట కొరకు. కాబట్టి వృషభధ్వజ అన్న నామంలో మీరు అర్థం చేసుకోవలసింది, పట్టుకోవలసిన ధర్మచట్రంలోకి మీరు ఇమిడితే ఈశ్వరుడు మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తుంటాడు. ధర్మ అన్న దాని అర్థం ఏమిటో తెలుసా అండి? మీరు దీపం దేనికి పెట్టారు? పురుగుల్ని చంపేద్దామనే. కార్తీక దీపం అని త్రయంబక స్వరూపంగా దాన్ని అక్కడ పెట్టారు. దీపపు పురుగు అందులో పడిపోయినది, దాని లక్షణం. మీరేం చేస్తారు? దాంతో మీకేమీ సంబంధం ఉండదు. మీరు చీరపేను అంటారు, మీరు ఎప్పుడన్నా చూసే నల్లగా ఉంటుంది, చేపలా పరిగెడుతుంటుంది, అది బట్టల్లో చేరిపోతుంది. ఇలా బట్ట విప్పారనుకోండి, మెరుస్తూ తెల్లగా కింద పడుతుంది. అది చీరపేను ఉంది, మీరు ఆ చీరపేలు కొట్టలేదనుకోండి, అది వెంటనే పరిగెత్తి మళ్ళీ పుస్తకాల్లోకో బట్టల్లోకో చేరిపోతుంది. చీరపేనుని మీరు చంపారు. ఇప్పుడు గృహస్థుకి దోషం వచ్చిందా? దోషం రాదు, లేకపోతే వాడు బట్ట ఎలా నిలబడుతుంది, పుస్తకం ఎలా నిలబడుతుంది ఇంట్లో?
అంటే చీరపేను చంపాడు తప్పులేదు, పేలు చెమటకు పడతాయి. దువ్వెన పెట్టి ఇలా అన్నాడు, 4 పేలు ఎగిరిటో పడిపోయి. ఇప్పుడు నాకు హింసాదోషం వచ్చిందా అండి? ఏమీ రాదు. అంటే వెర్రి పెట్టుకోకూడదు. నీవు ఏ దృష్టికోణంతో నిలబడ్డావో అది చూసుకుంటూ ఉండాలి. పేలు చంపేయడం, పురుగులు చంపేయడం, చీమలు చంపేయడం, చీర పేలు చంపేయడం అదే పని నీకు. కానీ నువ్వు నిలబడాలి అంటే అవి చావడం వినా మార్గం లేనటువంటి పరిస్థితి వచ్చింది. నువ్వు అహింసయందే ఉన్నావు అన్నాడు శంకరుడు. నేనంటలేదండో, ఈశ్వరుడు అన్నాడు. వ్యవసాయదారుడు నాగలి పట్టి పొలం దున్నాడు, కొన్ని కీటకాలు చచ్చిపోయాయి. ఇప్పుడు ఈ తప్పంతా, ఈ పాపం అంతా రైతుకేస్తారా? ఏమీ వేరు. మరి నాగలి పట్టి దున్నపోతే రైతు ఎందుకు అవుతాడు? దున్నితే చచ్చిపోతే ఆయనదే తప్పు. ఆయన తప్పు కాదంతే, అది సృష్టి ధర్మం అది. కాబట్టి అది హింసలోకి రాదు, అది అహింస. దీనికి పెడర్థం చెప్పి అహింస అన్నదాన్ని అర్థం లేని స్థితికి తీసుకెళ్లారనుకోండి, అసలు జీవితాలకు అర్థం లేకుండా పోతుంది. చాలా కష్టం. అందుకే వేదం ఎలా చెప్పిందో అలా అర్థం చేసుకోవాలి ఏ విషయాన్నైనా. కాబట్టి అహింసా పరమో ధర్మ. ఇవి సామాన్య ధర్మములు అంటారు. సామాన్య ధర్మములు సమస్త ప్రాణికోటికి చెందుతాయి. ప్రాణికోటి అంటే ప్రత్యేకించి మనుష్య జాతికి చెందుతాయి. ఇవి అందరికీ తెలిసి ఉండాలి, అందరూ వాటిని పాటించాలి. ఇక వ్యక్తిగతంగా ఎవరి ధర్మం వాళ్ళకు ఉంటుంది. భర్తృధర్మం, భార్యాధర్మం ఇలా ఉంటాయి. స్కాందం అనుకుంటాను, స్కాందంలో బ్రహ్మోత్తర ఖండంలో అనుకుంటా, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు బ్రహ్మోత్తర ఖండమే. ఒక విషయం చెప్తుంటారు. ఒక రాజుకి 2 భార్యలు. 2 భార్యలు మంచి పుణ్యచరితలు, ఎప్పుడూ ఈశ్వరారాధన చేసేవారు. భర్త గారు కూడా అటువంటి వాడే. ఒక భార్య తాను చేసే ముందు భర్తకి వచ్చి నమస్కారం చేసి నేను మొదలు పెట్టనా అని అడిగేది, మొదలుపెట్టు. ఇంకొక ఆవిడ అన్నీ ఆయనకి చెప్పడం ఎందుకు, ఆవిడే చేసుకుపోతుండేది. అనుకోకుండా ముగ్గురు ఒక్కసారి మరణించారు. రాజుకి చెప్పి పుణ్యకార్యం చేసే భార్య కైలాసానికి వెళ్ళారు. అదే పుణ్యకార్యం చేసి భర్తకి చెప్పకుండా చేసే అలవాటున్న భార్య నరకలోకానికి వెళ్ళింది. యమధర్మరాజు గారు జుట్టు పట్టుకున్నాడు. ఆవిడ వలవల ఏడ్చింది. ఆవిడ ఏం చేసిందో నేను అదే చేశాను, ఇంకో మాటకు వస్తే ఇంకో పావలో ఎక్కువ ఖర్చు పెట్టాను. అదేంటి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారండి. నీకో ధర్మం అంటూ ఒకటి ఉంది, చట్రంలో ఇమడవ నువ్వు చేసిన పని. ఆన్సర్ ఎనీ 5 of the following అని అడిగారు. ఇచ్చిన 8 5 నువ్వు రాయాలి. ఇంతకన్నా మంచి ప్రశ్నలు వదిలేశారు ఏంటండి? అవి రాస్తానన్నావు, ఫెయిల్ చేస్తారు. నీకు ఇంకా మంచి ప్రశ్నలు అనిపించినా నువ్వు అవి రాయకూడదు, ఇక్కడ ఇచ్చినవే రాయాలి. ధర్మం అంటే అంతే. మీ భర్తకి నమస్కరించి ఆయన అనుమతితో చెయ్యి పూర్ణం అవుతుందని చెప్పాడు. అంతే, అలాగే చెయ్యాలి. నువ్వేం చేశావు? అలా ఎప్పుడు చేయలేదు, నువ్వే చేశావు. నువ్వే చేసింది ధర్మం అన్న చట్టంలోకి ఇప్పుడు రాలేదు. నువ్వు అడగలేదు, చెప్పలేదు, నమస్కరించలేదు. ఈ అతి స్వతంత్రత ధర్మ చట్టంలోకి ఇమడలేదు కాబట్టి నువ్వు చేసినవి 0. 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 7 ఇంటూ 8 ఇంటూ అంటున్నాను అనుకోండి, అబ్బాయి ఎన్ని రూపాయలు ఇస్తాడో అనుకుంటారు. చివర 0 అన్నాను అనుకోండి, ఎంత వస్తే మాత్రం ఇంటూ 0 = 0. అలా ఎన్ని చేసినా ధర్మచట్రంలోకి ఇమడకపోతే 0. కాబట్టి ధర్మచట్రంలోకి ఇముడుతోందా అది మీరు చూసుకుంటూ ఉండాలి. మా ఆఫీస్ ఒకటి ఉంటుంది. మా ఆఫీస్లో ఓ కాగితం వస్తే, ఏదో నేను చూసే కాగితం అయితే నా పై అధికారి ఏం చేస్తాడు, నా పేరు రాసి ఈ పేపర్ ఆన్సర్ చేయండి అని నాకు పంపిస్తారు. నేనేం చేస్తాను, నేను ఆ పేపర్కి ఒక ఆన్సర్ రాసి ఒక రిప్లై లెటర్ తయారు చేసి దాన్ని, ఆయనకేం తెలుసు, ఆయన నన్ను కదా తయారు చేయమన్నాడు, ఇప్పుడు ఆయన చెప్పడం ఎందుకు, నేను కింద పెట్టేస్తే సరిపోతుంది సంతకం అని నేను పెట్టేసి పంపించేస్తానా?